శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మా ఆది యాస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తూ నాకు ఫోన్లు చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 8 తారీఖు నుంచి 14 తారీఖు వరకు తెలుసుకుందాం ఈ వారం రోజులు. అంతకంటే ముందర మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. జనరల్గా చాలామందికి పెళ్ళిళ్ళు అవ్వడం కోసం కానీ, లేకపోతే కొంతమందికి చదువు విషయంలో కానీ, కొంతమంది ఫారిన్ వెళ్ళడం కోసం కానీ, ఇట్లా మీకు చాలామంది జాతకాల్లో కొన్ని ఉంటాయి. మా ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే పర్సనల్గా మీ అందరి యొక్క జాతకాలు చూసి నేను చెప్తానండి. అంతేకాకుండా నేను షూటింగ్స్లోనూ లేకపోతే బిజీగా ఉండడం వల్ల, ఫోన్లో బిజీగా ఉండడం వల్ల ఒకవేళ మీ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే ఏమనుకోవద్దు. మీకు నా వాట్సాప్ నెంబర్లో ఇది ఉంది. మీ వాట్సాప్లో మీరు డీటెయిల్స్ పెట్టేస్తే నేను మీకు ఫోన్ చేసి మీకు ఏం కావాలి మీకు నేను అడుగుతాను. అది మీరు చెప్తే ఖచ్చితంగా చెప్దామండి, అందులో డౌటే లేదు. నేనే చెప్తుంటాను. నాకు 34 సంవత్సరాల అనుభవం కూడా ఉంది ఇందులో. సరే, అది పక్క పెడితే అసలు మనం ఈ డిసెంబర్ నెలలో 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా రాసుల్లో ఉండే గ్రహాలు ఏ భావాల్లో ఉన్నాయి తెలుసుకుందామండి. గురుడు వృషభ రాశిలోను, అంటే వక్రగతిలోను, చంద్రుడు కూడా 14వ తారీఖుని చంద్రుడు కూడా కలిసి ఉంటాడు వృషభ రాశిలో. అంతేకాకుండా కర్కాటక రాశిలో కుజుడు వక్రగతిలో ఉంటాడు, కేతువు కన్యా రాశిలో ఉంటాడు. అలాగే రవి బుధులు వృశ్చిక రాశిలో ఉంటారు. శుక్రుడి ప్రభావం ఎక్కువ అండి, మకర రాశిలో ఉంటాడు, బ్రహ్మాండంగా ఉంటాడు. శని మీకు తెలియదు ఏముందండి, కుంభరాశిలో ఉంటాడు. పైగా రాహువు జలతత్వ రాశిలో మీనరాశిలో ఉంటాడు. ఆ రాహుతోనే చంద్రుడు కూడా 10th and 11th డేట్స్లో కూడా చంద్రుడితో కలిసి రాహు ఉంటాడు. సరే, ఈ గ్రహాల యొక్క ఏ హౌస్లో ఉన్నాయో అప్పుడు మనం తెలుసుకున్నాం. ముఖ్యంగానండి మనం 8వ తారీఖు డిసెంబర్ నుంచి 14వ తారీఖు వరకు కూడా తెలుసుకోబోతున్నాం మనం ఇక డిసెంబర్లో యొక్క వారఫలాలు. ఇప్పుడు తులారాశి అండి. తులారాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా బాగుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకని మీకు ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుందండి. అంటే ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుందంటే మనకి ఎంత రావాలో అంత ధనం మాత్రం వస్తుంది. మీకు బాకీలు ఏమైనా ఉంటే ఆ బాకీలు రావడము, మీకు ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ సౌఖ్యం కలగడము జరుగుతుంది. 2nd భావంలో రవిబుధులు ఉండి గురుదృష్టి ఉందంటే వాళ్ళంత అదృష్టవంతులు ఇంకోటి లేరు అని చెప్పచ్చు. ఎందుకంటే రవిబుధులు 2వ భావంలో ఉంటే ముఖ్యంగా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అంతేకాకుండా గురుదృష్టి ఉందంటే 2వ భావంలో రవిబుధులు ఉండి గురుదృష్టి ఉందంటే ఆడిటర్స్గా మీరు సక్సెస్ అయి తీరుతారు. మీ జాతకంలో కూడా చూసుకోండి, రవిబుధులు 2యంలో ఉండి గురుడు ఎక్కడి నుంచి ఉన్నా సరే గురుదృష్టి ఉందంటే, ఏ రాశిలోని గురుదృష్టి ఉన్నా సరే మీ జాతకంలో ఉంటే మీరు ఖచ్చితంగా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో ఉంటారు. చార్టెడ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, లాయర్స్గా కానీ ముఖ్యంగా ఫైనాన్స్ మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా మీరు బాగా పాటలు పాడతారు కదండి. మీరు పాటలు పాడడము, గాయకులుగా ఉండడము, యాంకరింగ్ వృత్తిలో ఉండడము, అంటే మాట్లాడే గురుదృష్టి ఉంది కదండి మీకు. అందుకని 2వ భావం కుటుంబ వ్యవస్థ కూడా చాలా బాగుంటుంది. కుటుంబంలో మంచి పేరు ఉంటుంది. 4th భావంలో శుక్రుడు మీ రాశ్యాది 4th భావంలో అంటే అంత అదృష్టం మీకు. అంటే ఏంటంటే వాహన యోగం కలగడము, ఖచ్చితంగా వాహనాలు ఉంటాయి. కొత్త బట్టలు కొనుక్కుంటారు, బట్టలు కొనుక్కోవడము, ఆభరణాలు కూడా కొనుక్కుంటారు. 4th భావం కదా, ఖచ్చితంగా అవకాశాలు మీ జాతకాలు రీచ్ ఉంటాయి, అందరికీ ఉండవు. సరే, 4th భావం గురుదృష్టి కూడా ఉంది. ఉండడం వల్ల వ్యవసాయదారులకి పంటలు నష్టం రాకుండా అద్భుతంగా ఉంటుందండి. ముఖ్యంగా మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి అద్భుతము. సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి అద్భుతమైన 4th భావం ఉందంటే వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. ముఖ్యంగా సంగీతంలో బాగా మేటి అనిపించుకుంటారంట సందేహాలే. 5వ భావంలో శని పుత్రిక సంతాన యోగం కలుగుతుంది. ధనయోగాన్ని కలిగిస్తాడు ఆయన. శని మంచి యోగాలను కలిగిస్తూ మంచి అద్భుతమైన ప్రగతి కలిగించేది చేస్తుంటాడు. కాకపోతే కొన్ని టెన్షన్స్ ఇవి క్రియేట్ చేస్తూ ఉంటాడు. 6వ భావంలో రాహు ఉన్నాడు. 6వ భావంలో రాహువే గ్రేట్ అనుకున్నాం, కానీ చంద్రుడిగా కలిసి ఉన్నాడు. అంటే మరింత బలవంతుడైపోతాడు. చంద్రుడితో కలిసిన రాహు మరింత బలవంతుడైపోతాడు. 10-11 రోజుల్లో, 10th and 11th హౌస్లో 11th డేట్స్లో రాహుతోటి చంద్రుడు కలుస్తున్నాడు. అంటే రాహువు మిక్కిలి బలవంతుడైపోయి ఎక్కువగా శుభ ఫలితాలు ఇస్తాడు. ఏం ఫలితాలు ఇస్తాడు? మీకు విదేశాలు వెళ్ళడానికి, స్టాంపింగ్ అవడానికి అవకాశాలు ఇస్తాడు. H1B వీసా రావడానికి అవకాశాలు ఉంటాయి. అంటే మీ జాతకాలు రీచేస్తామా, అలాగే విదేశాల్లో మీకు సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
ఇక్కడ ఇండియాలో ఎక్కడున్నా సరే రాజకీయ రంగంలో వెలుగుదల ఉంటుంది. పైగా మీకు ఆరో భావం కూడా మీకు జలదత్త రాశి మీనరాశి అవ్వడం వలన విదేశాలు వెళ్ళడానికి, ఫ్లైట్స్లో ఎక్కువ తిరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ప్రతి పనిలోనూ మీరు విజయం సాధిస్తారు. ఏ ఎగ్జామ్స్ రాసినా, ఏ ఎగ్జామ్ అంటే సివిల్ సర్వీసెస్ కానీ, గ్రూప్స్ కానీ, మీరు ఎడ్యుకేషన్ తగ్గట్టుగా ఎగ్జామ్స్ రాసినా, ఇంటర్వ్యూస్కి వెళ్ళినా మీరు విజయం సాధిస్తారు. పైగా 7th హౌస్ లార్డ్ దశమంలో ఉన్నాడు, అవునా? అంతేకాకుండా మీకు 7th హౌస్కి శని దృష్టి ఉంది. కొద్దిగా వివాహ శుభకార్యాలు లేటుగా అవుతాయి, ఏం పర్లేదు. పైగా 7వ భావాధిపతి దశమంలో ఉన్నాడంటే ఏముంది, విదేశ పర్యటన చేస్తారు, మీరు విదేశాలు వెళ్తారు అనడంలో సందేహం లేదండి. విదేశాలు వెళ్తారు, మీ భార్యాభర్తల అనురాగం బాగుంటుంది. మీ వ్యాపార విస్తరణ రీత్యా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. 6వ ఇంటి వాడు 8వ భావంలో గురుడు ఉన్నాడు. పైగా 11వ ఇంటి వాడు కలిశాడు. గురుడితో కలిసి చంద్రుడు గజకేసరి యోగం. అంటే 14వ తారీఖు కలుస్తాడు చంద్రుడు. 13, 14 తారీఖులో విశేషమైన యోగం ఉందండి. అష్టమ స్థానం ఉంది కాబట్టి తలవంతరంగా వచ్చే అన్ఎక్స్పెక్టెడ్ మనీ, అన్ఎర్న్డ్ మనీ అంటాం సార్, అన్ని ఎర్రని మనీ అంటే మీరు సంపాదించింది కాకుండా వచ్చే మనీ బాగుంటుంది. ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో ప్రగతి కనపరుస్తారు. సేవకా జనం మీకు ఉండడానికి ఎక్కువ అవకాశాలు, ఎక్కువ అష్టమ భావం బ్రహ్మాండంగా ఉంది కదండి. భాగ్యస్థానం, భాగ్యాధిపతి కూడా మీకు అద్భుతంగా ద్వితీయంలో ఉన్నాడు. అంటే విదేశీ పర్యటన చేయడానికి, దూర ప్రాంత దర్శనం చేసుకోవడానికి, అమ్మవారు పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. పీఠాలు ఉంటాయి సరే, శక్తి పీఠాలు, అవి దర్శనం చేసుకోవడం కూడా మీకు అవకాశాలు రాబోతున్నాయన్నలో సందేహం లేదు. దశమంలో కుజుడు బ్రహ్మాండం కదండి. దశమంలో కుజుడు దిగ్భర్తంలో ఉంటాడు. దశమంలో కుజుడు ఉంటే దృఢగాత్రం ఉంటుంది, అంటే ఎక్కువ మంచి బాగా పాడతారు, కష్టపడి ధనం సంపాదించుకుంటారు. దశమంలో కుజుడు అంటే దిగ్భర్తలో ఉండడం వల్ల రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది, వాళ్ళ పదవులు వస్తాయి. అలాగే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కుజుడు కారకత్వం వలన పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన సంపదలు కాదండి, సంపదలు వాళ్ళకి ఎప్పుడు అద్భుతంగా అనుకోండి. పదవులు రావడానికి, వాళ్ళ మాట చలామణి అవ్వడానికి, విలువ పెరగడానికి అవకాశాలు. దశమంలో కుజుడు ఎక్స్ట్రాడినరీ అండి. బలంగా దృఢమైన శరీరం మీకు కనుక దశమంలో కుజుడు ఉంటే మీ జాతకాల్లో దృఢమైన శరీరం కలవారుగాను, కష్టపడి ధనం సంపాదించేవారుగాను, అలాగే మీరు మంచి సంగీతం పాడేవారుగాను, యాక్టింగ్ సంబంధించిన వాటిలోనూ ఉండేవారుగాను ఉంటారు. దశమంలో కుజుడు దిగ్భత్వం కదండి, సామాన్య యోగం కాదు, అద్భుతం. పైగా మీ సప్తమాది ద్వితీయ దశమంలో అంటే విదేశాల్లోనే ఉంటారు. సరే, అది పక్క పెడదామండి. వ్యయభావంలో మీకు కేతు ఉన్నాడు, అంటే గురు దృష్టి ఉంది కాబట్టి ఖర్చులు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. జనరల్గా మీరు ఎక్కువగా టెంపుల్స్కి వెళ్తుంటారండి. టెంపుల్స్కి వెళ్ళడము, దానం ఇవ్వడము, అన్నదానానికి డబ్బులు ఇవ్వడము, గుళ్ళకి గోపురాలకి దర్శనం చేసుకోవడము, సన్మానాలు జరగడము, ఈ విధంగా మీకు చాలా చాలా బాగుంది. తులారాశి వాళ్ళు అసలు ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ అని చెప్పచ్చు. సో మీకు ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. ముందర మీరు అమ్మవారిని కొలవండి. ముఖ్యంగా మీరు పూజించే దేవుడు అమ్మవారు ఎంత పూజిస్తే అంత విశేషమైన శుభఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు మనం ఒక విషయం తెలుసుకుందామండి. అన్ని రాశుల వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మేషరాశి నుంచి మీనరాశి వాళ్ళకి కూడా ముఖ్యంగా రెమెడీస్ గురించి చెప్పుకుందామండి. పూజించవలసిన దేవుడు ఏంటయ్యా అంటే అమ్మవారు అండి. ఈ వారం మొత్తం కూడా అమ్మవారిని పూజించడం వలన సర్వ సుఖాలు కలుగుతాయి. ఎందుకంటే అన్ని రాశుల వాళ్ళకి మకర రాశిలో అంటే మీరు శుక్రుడు ఉండడం వలన శుక్ర ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ వారం రోజులు కూడా అద్భుతమైన ఫలితాలు కలగాలంటే అమ్మవారిని పూజించాలి. పైగా రాహు ప్రభావం కూడా ఉంది కాబట్టి అమ్మవారిని, కనకదుర్గ అమ్మవారు, లలిత అమ్మవారు, పార్వతీదేవి, ఇలాగ మీరు ఎవరి దేవుని పూజిస్తే, ఎవరి ఇష్టమైతే ఆ దేవుడిని పూజించడం వలన, అంతేకాకుండా వెంకటేశ్వర స్వామిని శివాభిషేకాలు చేసుకోవడం వలన ప్రతి రాశి వాళ్ళు రెమెడీస్ చెప్తున్నారండి. పూజించడం వలన, అమ్మవారి కుంకుమ పూజలు కానీ, చండీ హోమాలు కానీ చేయించుకోవడం వలన ప్రతి రాశి వాళ్ళకి కూడా సర్వ సౌభాగ్యాలు, సుఖాలు కలగడం కాకుండా వాళ్ళు చేస్తున్న బిజినెస్లో కానీ, అలాగే వాళ్ళు చేస్తున్న ఉద్యోగాల్లో కానీ, వాళ్ళు అవ్వాల్సిన పెళ్ళిళ్ళ విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం విషయంలో కానీ మెయిన్ కారకురాలు అమ్మవారు రాహు. కాబట్టి మంగళవారం కానీ, శుక్రవారం కానీ అమ్మవారిని కుంకుమతో అభిషేకం చేయడం వలన అంటే ఇంట్లోనే ఆ అమ్మవారికి పూజించడం వలన సర్వ సుఖాలు, సర్వ శుభాలు అన్ని రాశుల వాళ్ళకి కలుగుతాయనడంలో సందేహం లేదు. ఈ విధంగా మీ అందరికీ మంచి జరుగుతుందని, ప్రతి రంగంలోనూ పొలిటికల్ రంగంలో కూడా విశేషమైన ప్రతిభ కనపరుస్తారని, సక్సెస్ రేట్ ఎక్కువ ఉండాలని, మీరు మనస్ఫూర్తిగా ఆనందంగా ఇప్పుడు సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.